వెల్కమ్ టు మై ఛానల్ ఇంటూ మై వరల్డ్. ఇది అన్‌ప్లాన్ ట్రిప్‌లో పార్ట్ 2 వీడియో. నేను పార్ట్ 1 వీడియో ఆల్రెడీ ఒక 4 డేస్ బ్యాక్ పోస్ట్ చేశాను. మీరు ఇంకా వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. నేను దానిలో 1000 పిల్లర్ టెంపుల్ విజిట్ చేసింది అండ్ ఇంకా భద్రకాళి టెంపుల్ విజిట్ చేసిన వీడియో పోస్ట్ చేశాను. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మేము ఇంకా మిగిలిన ప్లేసెస్ కవర్ చేసాము. ఒకటి వరంగల్ ఫోర్ట్. ఇప్పుడు మేము వెళ్తుంది అక్కడికే. గూగుల్‌లో వరంగల్ ఫోర్ట్ అని లొకేషన్ పెట్టుకొని వెళ్ళి ఈ ప్లేస్‌కొచ్చాము. కానీ ఇక్కడ వచ్చి ఆగిన తర్వాత లోపలికెళ్ళి చూస్తే ఓన్లీ ఈ వాల్సే ఉన్నాయి ఫోర్ట్ లాగా. మేము చాలా కాన్ఫిడెంట్‌గా ఈ వాల్స్ చూసి ఇదే ఫోర్ట్ అనుకోని ఇక్కడ ఆగాము. కానీ లోపలికెళ్ళి చూస్తే అక్కడ ఫోర్ట్ లేదు, ఏం లేదు. పక్కన ఎవరో ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు డైరెక్షన్స్ చూపించారు. సో అక్కడికెళ్తే తీరా అది కూడా ఫోర్ట్ కాదు. అక్కడికెళ్తే తెలిసిందేంటంటే ఇది ఏకశిల పార్క్ అంట. సర్లే వచ్చాం కదా ఎలాగో అని చెప్పి లోపలికెళ్ళాము. అదంతా జస్ట్ ఓపెన్ ఏరియా అంతే. మొత్తం అలా స్కల్ప్చర్స్ అన్నీ ఉన్నాయి లోపల. అండ్ అక్కడికి చాలామంది పిల్లలొచ్చారు. పిక్నిక్ అనుకుంటా. ఇక్కడే కాదు, ముందెళ్ళిన 1000 పిల్లర్ టెంపుల్ అండ్ భద్రకాళి టెంపుల్‌లో కూడా మొత్తం అందరూ స్కూల్ పిల్లలే. మేబీ వాళ్ళకి ఎక్స్‌కర్షన్ ఆర్ పిక్నిక్‌కి తీసుకొచ్చినట్టున్నారు. అండ్ దీని తర్వాత మేము విజిట్ చేయాల్సిన ప్లేసెస్‌లో చూస్తే రామప్ప టెంపుల్ కనిపించింది. సో అది కూడా విజిట్ చేద్దామని చెప్పి వెళ్ళాము. కానీ నన్నడిగితే వరంగల్‌లో ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి అని నన్నడిగితే నేను మాత్రం అందరికీ చెప్పేది ఫస్ట్ మీరెళ్ళి రామప్ప టెంపుల్ విజిట్ చేయండి. నాకు ఆ రోజు మొత్తంలో నేను విజిట్ చేసిన ప్లేసెస్‌లో ఒక 2, 3 ప్లేసెస్ చాలా నచ్చాయి. అందులో ఫస్ట్ ప్లేస్ అయితే ఈ రామప్ప టెంపుల్. మీకు వీడియోలో ఆ టెంపుల్ ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు కానీ డైరెక్ట్‌గా అయితే పక్కా చూడాలి మీరు. ఏమో నాకు కలర్ అండ్ టెంపుల్ థీమ్ అయితే చాలా నచ్చింది. మొత్తం టెంపుల్ అంతా వుడెన్ కలర్ చాలా బాగుంది. మీకు అక్కడ నంది కనిపిస్తుందా బయట? గోపురం బయట ఉంది యాక్చువల్లీ ఆ నంది. అండ్ మళ్ళీ దానికి సెపరేట్గా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసి అక్కడ మళ్ళీ నందిని పెట్టారనమాట. అండ్ ఆ నంది కూడా చాలా పెద్దది ఉంది. అండ్ సేమ్ శివలింగం కనిపించేలా ఆ హైట్లోకి కన్స్ట్రక్ట్ చేసి దానిపైన నందిని పెట్టారు. చాలా బాగుంది. అండ్ చెప్పాను కదా ఇందాక మీకు ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం అందరూ స్కూల్ పిల్లలే అని చెప్పి. అండ్ తర్వాత అక్కడ నుంచి రామప్ప టెంపుల్కి వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా మొత్తం అందరూ స్కూల్ పిల్లలే. అసలు ఖాళీ లేదు ఈ గుడి కూడా.
అండ్ ఆ గోపురం బయటికి వచ్చేస్తే ఇంకొక శివలింగం కూడా ఉంది దాని పక్కనే. సో శివాలయం ఉంది కదా, అది కూడా దర్శనం చేసుకొని వద్దామని చెప్పి వెళ్తే యాక్చువల్లీ అది క్లోజ్ చేసి ఉంది. అండ్ పంతులు గారు ఎవరు కూడా లేరు. అండ్ దాని మీద రాసి కూడా ఉంది దీపారాధన చేయరాదు అని. మరి ఎందుకో తెలియదు. చూడండి ఇక్కడ నుంచి అందరూ డబ్బులు విసిరినట్టున్నారు లోపలికి, అక్కడ కనిపిస్తుంది కదా. దానికి పూజలు చేయట్లేదు, పంతులు గారు లేరు, ఎవ్వరు లేదు, క్లోజ్ చేసి కూడా ఉంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం. ఇది మర్రి చెట్టు నాకు తెలియదు ఎన్ని ఇయర్స్ నుంచి ఉందో, కానీ చాలా పెద్దది ఉంది. ఇంకా అక్కడ కొంచెంసేపు కూర్చొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అండ్ మన నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే నేను చెప్పను, మీరే చూడండి. సో ఇది నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తున్న వేలో అప్పటికే ఆల్మోస్ట్ ఈవినింగ్ 3 or 4 అయినట్టుంది. అందుకే కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది. ఆ రోజు మాత్రం చాలా ఎండగా ఉంది మార్నింగ్ నుంచి. ఇది వెళ్తున్న వేలో మిరప తోట కనిపించింది. నేను ఎప్పుడూ చూడలేదు, లోపల కూడా వెళ్ళలేదు. అండ్ అక్కడ ఎవరు లేరు కదా అని చెప్పి వెళ్ళాము. వెళ్ళి అవన్నీ చూసి కోసుకుందాం అనుకుంటే అప్పుడే ఎవరో ఒక అతను వచ్చారు. అందుకే ఇంకెందుకులే రిస్క్ అని చెప్పి అదిగో అక్కడ చూపిస్తాను మీకు, చూడండి అతనే ఉన్నారు. మీకు కనిపిస్తుంది లేదా, పోల్ దగ్గర అటువైపు ఉన్నారు. మళ్ళీ తిడతారని చెప్పి ఇంకోసుకోకుండా వచ్చేసాం. అండ్ ఎస్, ఇదే మన నెక్స్ట్ డెస్టినేషన్. ఇదేంటంటే లక్నవరం లేక్ అనమాట. ఈ లేక్లో హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది. హైదరాబాద్లో కూడా మనకి కేబుల్ బ్రిడ్జ్ ఉంది, కానీ అది హ్యాంగింగ్ బ్రిడ్జ్ కాదు, పిల్లర్స్తో బిల్డ్ చేసిన బ్రిడ్జ్, దుర్గం చెరువు బ్రిడ్జ్. కానీ ఇది అలా కాదు, జస్ట్ డైరెక్ట్గా కేబుల్స్తో బిల్డ్ చేసిన హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. మేము కరెక్ట్గా సన్సెట్ టైంకి అక్కడ ఉండాలి అని చూసుకొని వెళ్ళాము. మాకు టైం బాగా సెట్ అయింది. అసలు అక్కడికి వెళ్ళేసరికి 4:30 ఎంతో అయినట్టుంది. అప్పటికి ఇంకా సన్ సెట్ అవ్వలేదు. 5:30కి అరౌండ్ చూపించింది ఆ రోజు సన్సెట్. సో కరెక్ట్ టైంకి వెళ్ళాం. మేము వెళ్ళి అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకునేసరికి కరెక్ట్గా సన్సెట్ అయితే అయ్యింది. అండ్ వ్యూ మాత్రం చాలా బాగుంది. వాటర్లో ఆ సన్ రేస్ పడి బాగా కనిపించింది అసలు. ఇది బ్రిడ్జ్ పైనుంచి. అండ్ ఇది బ్రిడ్జ్ కిందకి దిగితే బోటింగ్ కూడా ఉంది. అక్కడ చాలామంది బోటింగ్ కూడా వెళ్ళారు. చాలా పెద్దది అసలు ఈ లేక్ కూడా. మేము కూడా బోటింగ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా టైం సరిపోదు అని చెప్పి వెళ్ళలేదు. అయినా మేము ఇంతకుముందు వేరే దగ్గర ఆల్రెడీ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేసాము. ఇంకా అందుకే లైట్ తీసుకున్నాం. ఇంకా దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. సో అవన్నీ బోట్స్ అనమాట. ఒక 4-5 బోట్స్ అయితే ఉన్నాయి. ఇదంతా లేక్ అయితే పెద్దదే. ఆ లేక్ మీద ఒక 3 బ్రిడ్జెస్ కట్టారు, హ్యాంగింగ్ బ్రిడ్జెస్. ఒక వి షేప్లో ఉండేలాగా ఒక 2 బ్రిడ్జెస్, దానికి మళ్ళీ సైడ్లో ఇంకొక బ్రిడ్జ్. అంటే మొత్తం ట్రయాంగిల్ షేప్లో 3 బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ సన్సెట్ బాగుంది కదా. ఈ వీడియోలో కంటే నేను డైరెక్ట్గా చూసినప్పుడు నాకు ఇంకా బాగా నచ్చింది అసలు. ఎవరైనా వరంగల్ వెళ్తే నేను మాత్రం సజెస్ట్ చేసేది పక్కా ఈ 2 ప్లేసెసే. ఒకటి ఫస్ట్ రామప్ప టెంపుల్, అండ్ దెన్ సన్సెట్కి మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా లక్నవరం లేక్ అయితే చూసిరండి. అండ్ ఇక్కడ నేను కొన్ని పిక్చర్స్ కూడా ట్రై చేశాను. నేను అది వీడియో లాస్ట్లో పోస్ట్ చేస్తా చూడండి. అండ్ ఇక్కడ సన్సెట్ అయిపోయిన తర్వాత ఇంకా హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాం. అయిపోయింది ఇంకా ట్రిప్. ఇది వరంగల్ నుంచి హైదరాబాద్ రిటర్న్ అవుతున్నప్పుడు రోడ్ పై నుంచి చాలా బాగా కనిపించింది. పెద్ద లైటింగ్స్తో అండ్ చాలా పెద్ద బిల్డింగ్తో. మేము ఏదో ప్యాలెస్ అనుకొని సరే చూద్దాం కదా అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అది చర్చ్ అని. నేను అంత పెద్ద చర్చ్ ఇదే ఫస్ట్ టైం చూడడం. అండ్ అది న్యూ ఇయర్ టైం కదా, సో అందుకే అంత డెకరేట్ చేశారు. లోపలైతే గేట్ క్లోజ్ చేసి ఉంది. అక్కడి వరకు వెళ్ళి ఇంకా చూసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. కనిపిస్తుంది మీకు, దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. రోడ్ మీదకి మాత్రం చెప్తున్నా కదా ఒక ప్యాలెస్లా కనిపించింది నాకు అది. అందుకే లోపలికి వెళ్ళాం. చూడండి ఎంత పెద్దది ఉందో.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో టిల్ ది ఎండ్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.